మీ పేరు? బాలకృష్ణ. బాలకృష్ణ గారు, రీసెంట్గా మనకి ఏపీలో ఎలక్షన్స్ అయ్యాయి కదా, రిజల్ట్ తర్వాత ఎవరు గెలుపొందుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, సో ఇప్పుడు జగన్ పరిపాలనలో చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు, అవి అందరికీ అందలేవనా? అందరికి కొందరికి అందుతున్నాయి, కొందరికి అందటం లేదు. మరి ఎందుకు మీకు నచ్చలేదా పరిపాలన? అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలి కదా. ఓకే, అభివృద్ధి కూడా చేస్తాను అన్నారు కదా, ఇప్పటికీ 4 మెడికల్ కాలేజ్లు తీసుకొచ్చారు, ఇంకొంచెం నాకు టైం ఇస్తే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కూడా చేస్తాను అంటున్నారు కదా, మరి ఛాన్స్ ఇచ్చేస్తే చేస్తారు. విజయ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ కాదు. ఇంకేంటంటే కొత్త ప్రాజెక్టు తీసుకొస్తే బాగా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకుంటున్నారు? మార్పులు చేర్పులు సహజంగా అన్నీ ఉంటాయి కొత్త పార్టీ వచ్చిన తర్వాత. కానీ కొత్త ప్రాజెక్ట్స్ అంటే కొత్త కొత్త కంపెనీస్ వస్తుంటాయి, నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు ఇచ్చారు, అందులో ఉచిత పథకాలు అధికంగానే కనిపిస్తున్నాయి, రెవెన్యూ అనేది లేదు రాష్ట్రానికి, మరి ఆ ఉచిత పథకాలు ఎలా నెరవేరుస్తారు అనుకోవచ్చు? ఉచిత పథకాలు అన్నీ కొన్ని తీసేస్తుంటారు అన్నమాట. వచ్చిన తర్వాత బడ్జెట్లో కొన్ని తీసేస్తుంటారు. అంటే ఇప్పుడు కూటమిలా ఏర్పడ్డారు కదా, ఇలా కూటమిలా ఏర్పడడం వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? పార్టీకి అయితే అంత లాభం ఉండకపోవచ్చేమో. ఎప్పుడైనా ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయంటే మళ్ళీ గవర్నమెంట్ విడిపోయే ఇది ఉంటుంది, కానీ ప్రజలకైతే లాభం ఉంటుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి జగన్ పరిపాలనలో చాలానే పథకాలు ఇస్తాను అన్నారు, హామీలు కూడా ఇస్తున్నారు, మరి జగన్ పరిపాలన ఎంతవరకు నమ్ముతారు ప్రజలు? టీడీపీ ప్రభుత్వాన్ని ఎంతవరకు నమ్ముతారు అనుకోవచ్చు? ఇప్పుడంతా ఈ జగన్ లాస్ట్ మనం 5 years చూసినప్పుడు ఎప్పుడు ఫైటింగ్స్, అందరూ చాలా కొట్టుకోవడం, నరుకోవడం, చంపుకోవడం. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇంత ఇలా చూడలేదన్నమాట. అంటే ఇప్పుడు పిఠాపురం నుంచి మనకి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? అది పిఠాపురం మాకు తెలియదు. ఓకే, మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు గెలుస్తారా? గెలవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయారు కానీ ఈసారి గెలిచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.